వంగవీటి రంగాన్ని చంపింది తెలుగుదేశం పార్టీనేనని ఇది ముమ్మాటికి నిజమన్నారు వంగవీటి నరేంద్ర. రంగా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అండదండలతోనే రంగాన్ని చంపారని, తన హత్యకు కుట్ర జరుగుతుందని స్వయంగా అసెంబ్లీలోనే వంగవీటి రంగా చెప్పారన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే అందరినీ స్వాగతిస్తామంటున్న నరేంద్రతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి వంగవీటి నరేంద్ర పూలమాల అర్పించి నివాళులు అర్పించారు. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్, 37 సంవత్సరాలు అయిపోయింది ఆయన మరణించి. ఇప్పటికీ పేద ప్రజల్లో కానీ అందరిలో ఆయన చిరస్థాయిని నిలిపారు. ఏం చెప్తారు? ఒక రాజకీయాల్లోకి ఎవరైనా కూడా వచ్చినప్పుడు అసలు నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రజాసేవలు ఉండాలనేది ఒక నిలువుటద్దంగా నిలిచినటువంటి ఒక మహానాయకుడే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జీవితం. అంటే మనం రాజకీయాల్లోకి వస్తున్నామంటే ఆ యొక్క ప్రభుత్వంలోకే కానీ లేదా ప్రతిపక్షంలోనున్న నిన్ను నమ్మి నిన్ను ప్రజలు ఏదైతే నాయకుడిగా నిలబెట్టుకున్నారో ఆ యొక్క నాయకత్వం నిలబెట్టుకోవడానికి మనం అహర్నిశలు పోరాటం చేయాలి. వాళ్ళ కోసమే అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని మాటల్లో కాదు చేతల్లో నిరూపించినటువంటి ఒక మహానాయకుడే వంగవీటి మోహన్ రంగా గారు. ఇవాళ ఆయన స్ఫూర్తి ఏ స్థాయిలోకి వెళ్ళింది అంటే రాజకీయాలు దాని తర్వాత కేవలం ఒక క్యాపిటలిస్టుల చేతిలోకి వెళ్ళిపోతుంది. అలాంటిది ఎంతమంది క్యాపిటలిస్టులు రాజకీయాల్లోకి వచ్చినా ఏం చేసినా స్ఫూర్తి మాత్రం మొట్టమొదట పేరు తలుచుకునేది వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఆశాకిరణ్ కూడా బయటకు వచ్చారు. రంగా గారి ఆశయాల్ని నెరవేరుస్తాను, రాధా రంగా మిత్రమణ్ణి మళ్ళీ పునర్వైభవం తెస్తానంటే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈరోజు కూడా ఆమె రంగానాడు కార్యక్రమానికి వెళ్ళారు. ఒకటండి, రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎవరైనా ఎన్ని ప్రయత్నాలన్నా చేయడంలో దీనికి ఎవరికి ఆటంకం లేదు, ఎవరికైనా స్వాగతం ఉంటుంది. కానీ రాధా రంగా మిత్రమండలి అనే విషయంలో గతంలో ఎవరూ కూడా దీన్ని పట్టించుకోలేదు. కాబట్టే ఆ రోజున ఉద్యోగం చేస్తున్న నేను రాజీనామా చేసి గత 10 సంవత్సరాలుగా రాధారంగా మిత్రమండలి యొక్క నిజమైన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుని నాకున్న స్థాయిలో నేను వాళ్ళందరికీ కూడా అందుబాటులో రావటం, వాళ్ళకి చేతనైనంత సహాయం చేయడం జరుగుతుంది. ఇక ఒక వాస్తవాలు మాట్లాడుకుంటే చాలామంది దానిలో చనిపోయారు. ఇవాళ రాధారంగా మిత్రమండలి యొక్క సభ్యులు ఏదైతే మేమందరం కూడా చెప్పుకుని ముందుకెళ్తున్నామో ఆ సభ్యులకి నిజంగా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆ రోజుల్లోనే నేను వచ్చాను, నేను చాలా వరకు నా యొక్క సహాయ సహకారాలు అందించాను. ఇవాళ మిగిలినది మహా అయితే వేళ్ల మీద లెక్కబెట్టచ్చు, ఒక 5-6. ఇక వాళ్ళ ఇష్టం, ఎవరు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. కానీ సరైన సమయంలో స్పందించాల్సిన సమయంలో ఎవరూ లేరు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నిలబడ్డానని స్పష్టంగా తెలియజేస్తున్నాను. కానీ ఆశాకిరణ్ పార్టీ వైసీపీలోకి వస్తారు, మీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకోసం ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది, అందుకే ప్రజల్లోకి వెళుతుందని ఒక ప్రచారంగా ఉన్నాడు. చెప్పే కదండి, రాజకీయ ఆలోచన అనేది ఎవరి స్వతహమైనటువంటి ఆలోచన, ఎవరి యొక్క పర్సనల్ ఎజెండాలతో మనకు సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగా గారికి చాలా చాలా అవినావ సంబంధం ఉంది. రాజకీయాల్లో వాళ్ళిద్దరూ ఒక మంచి స్నేహితులు. ఆ యొక్క కుటుంబం యొక్క సన్నిహిత్యం ఇవాల్టికి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా చాలా స్పష్టంగా తెలియజేయడం, ఆయన కూడా చాలా బాగా స్పందించి నాకు పార్టీలో అంతే ముఖ్యమైనటువంటి స్థానం కలిగించారు. మా యొక్క ప్రస్థానం నడుస్తూనే ఉంది. ఇక ఎవరి ఎజెండాతో ఎవరు ఏ పార్టీలోకి అవసరాలను కొద్దీ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కొద్దీ చెప్పేది ఒకటి, మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకునే బదులు ఏదైనా స్పష్టంగా నేను చేస్తానని చెప్పని వస్తే ఎప్పుడు బాగుంటుందని చెప్పి నా స్వాగతిస్తున్నారా మీ కుటుంబ సభ్యురాలుగా? అది నా పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పార్టీ కాదు, ఎవరైనా రావచ్చు. కాకపోతే ఒక్కటి, మేము మాత్రం విభేదించేది రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీనే. ఇది ముమ్మాటికి నిజం. ఎవరు ఎన్నన్నా ఏం చేసినా ప్రభుత్వం తన అండదండలతో ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకునే రంగా గారిని ఇక్కడికి కరెక్ట్గా ఒక అరపర్లాంగు దూరంలోనే ఆయనని సత్యాగ్రహం చేస్తున్నటువంటి ఆయన్ని నడి రోడ్డు మీద చంపించారు. ఇది వాస్తవం. ఎవరు దీన్ని దాచిపెట్టి వాళ్ళ యొక్క అవసరాల కోసం కొంతమంది మనుషులు చంపారని ఇవన్నీ మాట్లాడతాం అనేది వాళ్ళ స్వలాభాల కోసం చెప్పేదే. ఇదైతే మాత్రం వాస్తవం. కానీ మీరు ఆరోపణ చేస్తున్నారు, కానీ ఆయన కుమారుడు రాధా ఆ పార్టీలో ఉన్నారు కదా. చెప్పే కదండి, తమ యొక్క అవసరాల కోసం
వాళ్ళని వాళ్ళు అమ్ముడుపోతే మేమేం చేయలేం. కానీ రాజకీయంగా ఎప్పుడైనా ఎవరైనా ఎన్ని చెప్పినా చరిత్రను ఎవరు రూపుమాపలేరు. రంగా గారిని చంపింది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీనే, స్వయంగా ముఖ్యమంత్రే దీని కుట్రలో ఉన్నారని చెప్పని మేమందరం చెప్పడం కాదు, రంగా గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రంగా గారు చెప్పిన తర్వాత ఇక వాళ్ళ కొడుకు ఎవరండి చెప్పడానికి? రంగా గారే నాకు ఈ ప్రభుత్వం వల్ల ప్రాణహాని ఉంది అన్నాడు. ఆయన మాట కాదని ఈయన చెప్పిన పదాలు ఎవరు పట్టించుకుంటారు? అలా చేశారు కాబట్టి ఇవాళ అతనికి రాజకీయ భవిష్యత్ అనేది శూన్యం అయిపోయింది అనేది మీరు మేము అందరం చూస్తున్నాం. అది వాస్తవం. సార్ మొత్తంగా ఒకటే చెప్తూ ఉన్నారు, ఎవరైనా రాజకీయ అరంగేట్రం చేయొచ్చు, రాజకీయ ప్రవేశం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, లోపల కూడా పెట్టుకుని బయట కూడా పెట్టుకుని మాట్లాడకూడదు అంటూ వంగవీటి నరేందర్ చెప్తూ ఉన్నారు. కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. రాధా ఏ పార్టీలు ఉన్నారో అందరూ తెలుసు, ఎవరి వల్ల రంగా చనిపోయారు, రంగా అసెంబ్లీలో ఆ రోజు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలు తెలుసు, అవి మళ్ళీ చెప్పనవసరం లేదంటూ నరేందర్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆశాకరణ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఎవరికైనా రాజకీయ పార్టీలో వచ్చే హక్కు ఉంటుంది కాబట్టి, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాల్సిన అవసరం ఉందని నరేందర్ అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.